ఓం గం గణపతయే నమః. మనము మహాగణపతి పురాణమును అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా వ్యాస మహర్షి గణపతి కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతలు మహర్షుల అభ్యర్థనలను విని వ్యాసుడు చెలించాడు. తక్షణము అర్ధాంతరంగ తపస్సు ముగించి అంతరిక్షంలో గుంపులుగా నిలిచి ఉన్న మహర్షులు దేవతా బృందాలకు చేతులు జోడించి నమస్కరించాడు. అతడు తపస్సు చాలించగానే ముల్లోకాల్లో వ్యాపిస్తున్న తపోగ్ని జ్వాల తగ్గుముఖం పట్టసాగింది. మహర్షులు దేవతలు వ్యాసుని ఆశీర్వదిస్తూ, వేదవ్యాస, నీ వల్ల లోకశాంతి పునరావృతమైంది. ధన్యుడవు వ్యాస, ధన్యుడవు, నీకు శుభం కలుగుగాక అని పలికి అంతర్ధానమయ్యారు. శుభమా? గణపతి అనుగ్రహాన్ని పొందలేకపోయిన తనకి శుభమా? సుదీర్ఘ తపస్సు అర్ధాంతరంగా విరమించుకున్న తనకి శుభమా? ఏం సాధించాడని? వ్యాసుని ఏం సాధించానని? వ్యాసుని నేత్రాల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. అతడు ఆవేదనతో, నిరాశ నిస్పృహలతో తలదించుకుంటూ వ్యాసుడు వ్యర్థుడైనాడు. అష్టాదశ పురాణకర్త తీవ్ర పరాభావాన్ని చవిచూశాడు. వేదాలను విభజించి విశ్వకీర్తిని ఆర్జించిన ఈ ప్రగతి కాముకుడు పరాశర మహర్షి పుత్రుడు మహాగణపతి అనుగ్రహాన్ని పొందలేక నిరర్ధకుడైనాడు. ఇట్టి వ్యర్థజీవికి ఇకపై జీవించే అర్హత లేదు. పరాభవాగ్ని దగ్ధమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడమే సముచితం అనుకుంటూ తన చుట్టూ పేర్చబడి ఉన్న పంచాగ్నులను చూస్తూ, అగ్నిదేవ, ఏయమైన నా ఈ దేహాన్ని దయించి దగ్ధం చెయ్యి. మహాగణపతి కటాక్షాన్ని పొందలేకపోయినా ఈ జీవశవాన్ని కాల్చి భస్మం చేయి అని ప్రార్థించాడు దుఃఖ ఉద్రేకంతో. వ్యాసుని అభ్యర్థన పూర్తి కాగానే అతని చుట్టూ ఉన్న పంచాగ్నులు ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ అతన్ని చుట్టూ వ్యాపించాయి. వ్యాసుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని ప్రార్థించాడు. నిశ్చల మనస్సుతో మరుక్షణము వ్యాసును చుట్టుముట్టి కబలించడానికి సిద్ధమవుతున్న పంచాగ్నులు అతన్ని వదిలి అంతరిక్షానికి ఎగిసి ఏకమై ప్రచండ అగ్నిలా ఆకాశమంతా వ్యాపించింది. ఆ అగ్ని కోట్లాది సూర్యప్రకాశాలతో సమానంగా బాసిల్లుతూ ఆకారాన్ని ధరించసాగింది. ఆ సమయంలో ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాం ఉపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతి బిస్సీద సాధనం మహాగణపతయే నమః. ఓం అంటూ అంతరిక్షం నుండి యజుర్వేద సూక్తం భావబంధురంగా వినిపించసాగింది. వ్యాసుడు చప్పున తేరుకొని కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాడు. అగ్నిలో రూపుదిద్దుకుంటున్న గణపతి ఆకారాన్ని దర్శిస్తూ తనకు వినిపిస్తున్న యజుర్వేద సూక్తాన్ని వింటూ ఆ సూక్తానికి అర్థాన్ని చెప్పుకుంటూ, సమస్త దేవతా గణాలకు అధిపతివైన ఓ గణపతి, నీవు పండిత శ్రేష్ఠులలో అగ్రగణ్యుడవు. నీవు దేవతా గణములలో జ్యేష్ఠుడవు, ప్రథముడవు, బ్రహ్మవు, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడవు, వేదములకు అధినాయకుడవు, ఆది అంతములు లేనివాడవు. మా స్తుతులను మన్నించు, మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని రక్షించు, అనుగ్రహించు. వేదము కంటే ముందు నుంచి శాశ్వతముగా ఉన్న ఓ మహాగణపతి, మా నమస్కారాలు స్వీకరించు అంటూ ప్రార్థనగా అంతరార్థం చెప్పుకున్నాడు. అంతలో ఆకాశమంతటా మహాగణపతి విరాట్ స్వరూపం నిండిపోయింది. భూమి ఆకాశాలు దాటి ఇంకా 10 అడుగుల ఎత్తులో ఉన్న మహాగణపతి పాదాలు భూగోళాన్ని ఆక్రమించాయి. 10 బాహువులతో, త్రినేత్రములతో, అపూర్వ అద్వితీయ తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మహాగణపతి విరాట్ విశ్వమూర్తిని స్పష్టంగా దర్శించడానికి వ్యాసునికి ఉన్న సామాన్య నేత్రదృష్టి చాలడం లేదు. అంతలో ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్య స్వరూపుడైన బ్రహ్మమును తెలుసుకొను జ్ఞానమే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మమును నేనే. తత్వమసి,
తాను అన్వేషించుతున్న బ్రహ్మము తానే. అయమాత్మ బ్రహ్మ, ఆ ప్రత్యేక ఆత్మయే పరమాత్మ అన్న ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములందలి సూక్తములు ఆ విరాట్ స్వరూపుని గలం నుండి ప్రతిధ్వనించాయి. ఆ సూక్తములు వ్యాసునికి కొత్త కాదు, ఎందుకంటే చతుర్వేదములను విభాగించి రచించినది అతడే. ఇప్పుడు ఆ సూక్తములు ఆ విరాట్ పురుషుడి గలం నుండి వెలువడేసరికి అతనికి ఋగ్వేదంలో తాను రచించిన ఓం ఇంద్రం మిత్రం వరుణమగ్ని చప్పున గుర్తుకొచ్చింది. ఆ సూక్తమునకు అర్థం ఏమిటంటే, దేవుడొక్కడే, విద్వాంసులు అతడిని ఇంద్రుడు, మిత్రుడు, వరుణ, అగ్ని తదితర నామాలతో స్తుతిస్తున్నారు. అందరికంటే అధికుడు బ్రహ్మము, ఇతడే రుద్రుడు, శివుడు, విష్ణువు, నారాయణుడు, సూర్యుడు తదితర నామాలతో విలసిల్లుతున్నాడు. ఈ బ్రహ్మమును బాహ్యేంద్రియములతో దర్శించుట అసాధ్యము. ఈ సమస్త సృష్టిలోని అణువణువులోనూ ఈ పరమాత్మ నిండి ఉన్నది. ఈ సమస్త బ్రహ్మాండానికి ఆధారభూతుడైన భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఇతడే. అతడు నియంత, అనంత శక్తి సంపన్నుడు, వేదములను సృష్టించినవాడు. వేద నాయకుడైన ఈ పరమాత్ముడొక్కడే శాశ్వతుడు, నిత్యుడు, సర్వసమర్థుడు. నిత్యుడు, శాశ్వతుడైన పరమాత్మ ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మ. ఆ వేద నాయకుడు మహాగణపతి విశ్వ విరాట్ స్వరూప దర్శనంతో తనని అనుగ్రహించాడని గ్రహించగానే వేదవ్యాసుడి నేత్రాల్లోంచి ఆనంద బాష్పాలు జలజల రాలుతూ అతని బుగ్గల మీదుగా దారలు కట్టాయి. దేవా, దేవాది దేవా, ఆదిపురుష, గణేశ, అనితర సాధ్యమైన నీ విశ్వ విరాట్ స్వరూప దివ్య దర్శనాన్నిచ్చి నన్ను ధన్యుణ్ణి చేశావు. కృతజ్ఞుడను తండ్రి. ఓం గం గణపతయే నమః అంటూ భక్తి పారవశ్యంతో సాష్టాంగ నమస్కారం చేసి పాహిమాం మహాగణపతి, పాహిమాం పాహి పాయి అని ప్రార్థించి అనేక విధాల గణపతిని స్తుతించాడు వ్యాసుడు. ఆ స్తోత్రములకు సంతసించిన గణపతి తన తొండాన్ని ఎత్తి వ్యాసుని శిరస్సును స్పర్శించి ఆశీర్వదిస్తూ, నాయనా వ్యాస, మిగుల పండితే గాని చెట్టుకున్న పండు రాలి క్రింద పడదు. అట్లే విరక్తితో హృదయాన్ని భక్తితో మదిస్తే గాని భగవద్ దర్శనం లభించదు. అష్టాదశ పురాణ కర్తవన్న అహంకారంతో నువ్వు తపస్సు చేసినంతకాలం నీకు నా దర్శనం కాలేదు. ముల్లోకాలను చలింపజేసిన నీ తపస్సు వల్ల ఫలితం లేదని గ్రహించి నీవు ఎప్పుడైతే విరక్తితో నీ దేహాన్ని అగ్నిదగ్ధం చేయడానికి ప్రయత్నించావో ఆ క్షణము నీ భక్తి ఫలం పండింది, నా దర్శనము లభించింది. భక్తి ఫలించడానికి సంవత్సరాలు, యుగాలు అవసరం లేదు. నిష్కల్మష హృదయంలో నిర్మల భక్తి పుట్టడానికి ఒక్క క్షణం చాలు. తన దేహము, మనస్సు, ఆత్మ తనది కాదని, అది భగవద్ అర్పితమని ఎవరు మనసా వాచా కర్మన భావిస్తారో వారి పట్ల భగవంతుడు ప్రసన్నుడై ఉంటాడు. వారి ఇంటా వెంట జంట ఉంటాడు. తనని తాను భగవద్ అర్పితం చేసుకోనివాడు వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన, పూజలు జపాలు చేసిన ప్రయోజనం ఉండదు. ఈ సత్యాన్ని గ్రహించి నిశ్చలమైన భక్తి భావాన్ని నీ రచనల ద్వారా ప్రచారం చేసి మానవ జాతికి మార్గదర్శకుడిగా వర్ధిల్లు. నా దర్శనం నీకు లభించిన ఈరోజు ఆషాఢ పున్నమి. ఈ పూర్ణిమ నీ పేరిట వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణమిగా విరాజిల్లుతుంది. ఈ గురు పూర్ణిమ నాడు సృష్టికి ఆది గురువునైన నన్ను, వేదవ్యాస గురువైన నిన్ను నిశ్చల భక్తితో పూజించి తమ తమ గురుదేవులని దర్శించి గురుపూజ చేసిన వారు ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లి జీవితాంతాన ఉత్తమ గతులు పొందుతారు అంటూ వరాలు అనుగ్రహించాడు మహాగణపతి. వ్యాసుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించి ధన్యోస్మి దేవా, అడగకుండానే వరాలు ప్రసాదించి నన్ను ధన్యుడిని చేశావు తండ్రి. నీ కరుణాంతరంగ కటాక్ష వీక్షణలకు నా కృతజ్ఞతలు. నీ దర్శన భాగ్యంతో నన్ను తరింపజేసిన నీకు సహస్రాధిక వందనాలు. ప్రభు, కోరకుండగానే వరాలిచ్చిన నీవు నా కోరిక తీర్చు. నీ దివ్య చరిత్రను రచించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. లోక కళ్యాణార్థం నాకు అవకాశమిచ్చి
సంశయరహితమైన నీ చరిత్రను నాకు వివరించు. నీ దివ్య చరిత్రని వివరించగల వాడివి నువ్వొక్కడివే. 1000 శిరస్సులు గల ఆదిశేషుడు గాని, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని, పరబ్రహ్మవైన నీ నిత్య సత్య నిజ స్వరూపాన్ని తెలియజాలరు. అట్టి వేదాతీతమైన నీ సద్గుణ చరిత్రని నాకు విశదం చేసి నన్ను చరితార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు. మహాగణపతి నవ్వి, వేదవ్యాస, సముచితమైన కోరికను కోరి నా అభిమానాన్ని చూరగొన్నావు. నీకు శుభమవుగాక. నాయన, నీవు తపస్సిద్ధి పొందిన చోట పద్మాసనంతో ఆసీనుడవై నా నామాన్ని జపిస్తూ అర్ధనిమీలిత నేత్రుడవై ధ్యానస్థితిని పొందు. నీ అంతర్నేత్రములకు నా దివ్య చరిత్ర యావత్తు దృశ్యమాలికల దృగ్గోచరమవుతుంది. దానిని మననం చేసుకొని ఆ తదుపరి నీ రచన సాగించు అని చెప్పాడు. వ్యాసుడు మరోమారు మహాగణపతికి నమస్కరించి అంతకుముందు తాను తపస్సు చేసిన ప్రదేశంలో పద్మాసనం వేసుకొని ఆసీనుడై అర్ధనిమీలిత నేత్రుడై నిశ్చల భక్తితో మహాగణపతి నామాన్ని జపించసాగాడు. కొద్ది క్షణాల తర్వాత అతని జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి. ఆ అంతర్చక్షుల ముందు మహాగణపతి చరిత్ర దృశ్యమాలికలా గోచరించసాగింది. మరి తర్వాతి భాగంలో సృష్టి క్రమము, ఈ సృష్టి ఎలా ఏర్పడింది మహాగణపతి నుంచి అనే ఘట్టాన్ని చూస్తాము. చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.